థర్డ్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్ అనేవి టూ డిఫరెంట్ థింగ్స్. ఒకటి కన్సిస్టెన్సీని డిఫైన్ చేస్తే ఇంకోటి అగ్రెషన్ ని డిఫైన్ చేస్తుంది. అగ్రెసివ్ గా ఆడాలంటే యావరేజ్ తగ్గుద్ది, కన్సిస్టెంట్ గా ఆడాలంటే స్ట్రైక్ రేట్ తగ్గుద్ది. సింపుల్ గా చెప్పాలంటే రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనొచ్చు. అయితే 5000+ రన్స్ స్కోర్ చేసిన బ్యాటర్స్ ని యావరేజెస్ అండ్ స్ట్రైక్ రేట్స్ పరంగా సార్ట్ చేస్తే 47+ యావరేజ్ ఉన్న బ్యాటర్స్ లో సెకండ్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్ 93 అయితే ఏబీడీది మాత్రం 101. ఇక టాప్ 10 స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్స్ లో కోహ్లీ కాకుండా ఏ బ్యాట్స్మెన్ కి కూడా అబోవ్ 45 యావరేజ్ లేదు. అలాంటిది ఏబిడి యావరేజ్ 53. ఈ రెండు లిస్ట్ లో ఏ ఒక్కదానిలో ఉన్న వాళ్ళ టీమ్ కి హ్యూజ్ ఇంపాక్ట్. అలాంటిది ఏబిడి రెండిట్లోనూ 4th పొజిషన్ లో ఉన్నాడు. ఈ ఒక్క పాయింటే ఏబిడిని మిగతా గ్రేడ్స్ నుంచి సపరేట్ చేసి తన ఓడిఐ లెగసీని డిఫైన్ చేస్తది. అండ్ తనని వన్ ఆఫ్ ద లేదా ఆర్గ్యుయబుల్లీ కాకుండా గ్రేటెస్ట్ ఐపీఎల్ బ్యాట్స్మెన్ అనడానికి కూడా ఇదే కారణం. 40 యావరేజ్ 152 స్ట్రైక్ రేట్ తో 5000+ రన్స్ స్కోర్ చేశాడు. అంటే ఇద్దరు ప్లేయర్స్ ఇవ్వాల్సిన ఇంపాక్ట్ ని ఏబిడి ఒక్కడే ఇచ్చాడు.